ఈ లెక్చర్లో మనం మోడల్ అనే కాంపోనెంట్ కోసం చూద్దాం. సో ఈ మోడల్ అనే కాంపోనెంట్ ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ట్రిగర్ యూనిట్స్ మీద ఒక యాక్షన్ని పర్ఫామ్ చేస్తామో, ఇప్పుడు నేను ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరిగింది, ఒక విండో అనేది పాపప్ అయింది. సో అలా మనం ఈ యొక్క మోడల్ని ఏదైనా ట్రిగర్ యూనిట్స్ మీద యాక్షన్ పర్ఫామ్ చేసేటప్పుడు ఒక మెసేజ్ అనేది పాపప్ అవ్వడానికి ఈ యొక్క మోడల్ అనే కాంపోనెంట్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ యొక్క మోడల్ని మనం బూట్ స్ట్రాప్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ బటన్ ఉంది కదా, మనం బటన్ని క్రియేట్ చేసుకుందాం. అలానే బటన్కి టైప్ అట్రిబ్యూట్ ఇస్తున్నాను, బటన్ అని చెప్పి. ఇప్పుడు మనం ఈ బటన్కి కొన్ని ప్రీ డిఫైన్ క్లాసెస్ని అప్లై చేద్దాం. btn అనే ప్రీ డిఫైన్ క్లాస్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. అలానే బటన్కి కలర్ ఇస్తున్నాను. తెలుసు కదా, ప్రైమరీ అనేది కలర్ యూటిలిటీ క్లాస్. ఇక్కడ నేను డేటాబేస్ టాగల్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తున్నాను. మనం బటన్ని టాగల్ చేసేటప్పుడు మనకి మోడల్ కాంపోనెంట్ రావడానికి ఇక్కడ రాసాము. అలానే డేటా బిఎస్ టార్గెట్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తున్నాను. ఇది ఎందుకు తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. చూసారు కదా, నా బటన్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసేటప్పుడు నాకు మోడల్ అనేది పాపప్ అవ్వాలి. ఇప్పుడు మనం మోడల్ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ నేను ఒక డివిజన్ తీసుకుంటున్నాను. ఆ డివిజన్కి మోడల్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని అసైన్ చేస్తున్నాను. మనం ఎప్పుడు కూడా ప్రీ డిఫైన్ క్లాసెస్ తాలూకా నేమ్స్ని మనం చేంజ్ చేయకూడదు. అలానే ఇక్కడ నేను ఐడిని ఇస్తున్నాను, ఎగ్జాంపుల్ అని చెప్పి ఇస్తున్నాను. ఇక్కడ డేటా బిఎస్ టార్గెట్ దగ్గర నేను ఐడి నేమ్ని టార్గెట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఆ బటన్ క్లిక్ చేసేటప్పుడు ఈ మోడల్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ కనిపించాలి అని చెప్పి ఇక్కడ రాస్తున్నట్టు అనమాట. డేటా బిఎస్ టార్గెట్ అనేది మనకి మోడల్కి టార్గెట్ చేస్తుంది. అలానే ఇక్కడ ఏరియా లేబుల్ లెడ్ బై అనే అట్రిబ్యూట్ని నేను యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను వాల్యూ ఎగ్జాంపుల్ మోడల్ లేబుల్ అని ఇస్తున్నాను. సో మనం ఈ అట్రిబ్యూట్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఎవరైనా డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఏరియా లేబుల్ లెడ్ బై అనే అట్రిబ్యూట్ యూజ్ చేయటం వల్ల మనకి టెక్స్ట్ అనేది రీడ్ చేస్తుంది అనమాట బయటికి. ఇప్పుడు సపోజ్ మనం చూస్తున్నాం కదా ఈ యొక్క వెబ్సైట్ని, కానీ కొంతమంది డిసేబిలిటీస్ వాళ్ళకి అలా అవ్వదు. అలాంటప్పుడు ఈ యొక్క అట్రిబ్యూట్ని మనం యూజ్ చేయటం వల్ల వాళ్ళు ఆ యొక్క వెబ్సైట్తో ఇంటరాక్ట్ అవ్వగలరు. ఎందుకంటే అది టెక్స్ట్ని రీడ్ చేసి వాళ్ళకి చెప్తుంది కాబట్టి, సో దట్ దే కెన్ ఇంటరాక్ట్ విత్ ద వెబ్సైట్. అలానే ఫస్ట్ నాకు పేజ్ అనేది లోడ్ అయినప్పుడు నాకు ఏ మోడల్ నాకు కనిపించకూడదు, బటన్ క్లిక్ చేసిన తర్వాతే కనిపించాలి. కాబట్టి ఇక్కడ నేను ఏరియా హిడెన్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తున్నాను. దానికి వాల్యూ ట్రూ అని ఇస్తున్నాను. అంటే నాకు ఆ మోడల్ అనేది నాకు ఫస్ట్ హైడ్ అయ్యి ఉండాలని చెప్పి ఇస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక డివిజన్ ట్యాగ్ తీసుకుంటున్నాను. అందులోని దానికి నేను మోడల్ డైలాగ్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని యూజ్ చేస్తున్నాను. సో ఈ మోడల్ డైలాగ్ అనేది ఒక డైలాగ్ బాక్స్ మనకి అవుట్పుట్లో చూపిస్తుంది కదా, దానికోసం యూజ్ చేసాము ఈ ప్రీ డిఫైన్ క్లాస్ని. ఇప్పుడు ఇందులో నేను మళ్ళీ ఇంకొక చైల్డ్ డివిజన్ని తీసుకొని అందులో నేను మోడల్ కంటెంట్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని యూజ్ చేస్తున్నాను. సో మనకి మోడల్లో ఏదైతే కంటెంట్ రాయాలనుకుంటున్నామో అదంతా ఇందులో రాసుకుంటాం. కాకపోతే ఇందులో కొన్ని పార్ట్స్ ఉన్నాయి, హెడర్, బాడీ, ఫూటర్, అలానే టైటిల్ అని చెప్పి. సో మనకి ఏది అవసరమో మన రిక్వైర్మెంట్ని బట్టి హెడర్, ఫూటర్, బాడీ లేదంటే టైటిల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం మోడల్ కంటెంట్లో రాయాలి. సో ఫస్ట్ నేను నా మోడల్కి హెడర్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను. దానికోసం నేను మళ్ళీ ఇంకొక చైల్డ్ డివిజన్ని తీసుకుంటున్నాను. అందులో మోడల్ హెడర్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని అసైన్ చేస్తున్నాను. ఇక్కడ నేను మోడల్ హెడర్ అని చెప్పి హెడింగ్ ట్యాగ్స్లో రాసుకున్నాను. సో ఇది మనకి యాక్చువల్లీ టైటిల్ కదా, సో దీనికి కూడా మనకి బూట్ స్ట్రాప్లో
మోడల్కి సంబంధించి కొన్ని ప్రీ డిఫైన్ క్లాస్ ఉంది. అది ఏంటి అంటే క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు మోడల్ టైటిల్. ఇప్పుడు మనం హెడింగ్ ట్యాగ్నే మనం టైటిల్ కింద యూజ్ చేస్తున్నాం మన మోడల్లో. అందుకని ఇక్కడ నేను మోడల్ టైటిల్ అని చెప్పి ప్రీ డిఫైన్ క్లాస్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఐడిని ఎగ్జాంపుల్ మోడల్ లేబుల్ అని ఇస్తున్నాను. ఇక్కడ నేను ఒక బటన్ అసైన్ చేస్తున్నాను. టైప్ వచ్చేసి బటన్. అలానే ఈ బటన్కి నేను ప్రీ డిఫైన్ క్లాస్ని అసైన్ చేస్తున్నాను. btn అని ప్రీ డిఫైన్ క్లాస్. సో ఎప్పుడైతే మనం btn క్లోజ్ అనే బటన్ని మనం యూజ్ చేస్తామో, ప్రీ డిఫైన్ క్లాస్ని యూజ్ చేస్తామో, అప్పుడు మనకి అవుట్పుట్ ఇలా కనిపిస్తుంది. దీని మీద నేను క్లిక్ చేయగానే నాకు మోడల్ అనేది ఓపెన్ అయింది కదా. చూసారు కదా, ఎప్పుడైతే నేను బటన్ మీద క్లిక్ చేశానో నా మోడల్ అనేది ఓపెన్ అయింది. తర్వాత ఇక్కడ చూడండి, నాకు బటన్ వచ్చింది కానీ క్లోజ్ మార్క్ వచ్చింది ఇక్కడ. సో అలా రావడానికి మనం బటన్ క్లోజ్ అని ఇచ్చాం. అలానే ఈ బటన్కి నేను ఎప్పుడైతే మనం బటన్ని క్లిక్ చేస్తామో నాకు మోడల్ అనేది డిస్మిస్ అవ్వాలి. దానికోసం నేను డేటా బిఎస్ డిస్మిస్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తున్నాను. నాకు మోడల్ క్లోజ్ అవ్వాలి కాబట్టి వాల్యూ నేను మోడల్ అని ఇస్తున్నాను. ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. చూసారా, నేను ఎప్పుడైతే బటన్ మీద క్లిక్ చేశానో నా మోడల్ అనేది క్లోజ్ అయిపోయింది. సో మనకి హెడ్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం మోడల్ బాడీ క్రియేట్ చేద్దాం. ఒక డివిజన్ తీసుకుందాం. ఆ డివిజన్కి మోడల్ బాడీ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని యూజ్ చేద్దాం. మనం మోడల్లో ఏ HTML ఎలిమెంట్నైనా యూజ్ చేసి ప్లేస్ చేసుకోవచ్చు. పారాగ్రాఫ్ ట్యాగ్ కానీ, హెడింగ్ ట్యాగ్స్ కానీ, లేకపోతే గ్రిడ్స్ కానీ ఏమైనా మనం మోడల్లో యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. చూసారు కదా, ఇది మోడల్ హెడర్ పార్ట్, ఇది మోడల్ బాడీ పార్ట్. ఇప్పుడు మనం మోడల్ ఫూటర్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ నేను ఫూటర్లో 2 బటన్స్ ప్లేస్ చేసుకుంటున్నాను. ఫస్ట్ బటన్కి నేను క్లోజ్ అని కంటెంట్ ఇస్తున్నాను. సెకండ్ బటన్కి సేవ్ అని ఇస్తున్నాను. మనం క్లోజ్ అనే బటన్కి కొన్ని ప్రీ డిఫైన్ క్లాస్ని అలానే అట్రిబ్యూట్స్ని అసైన్ చేద్దాం. బటన్ టైప్ ఇస్ ఈక్వల్స్ టు బటన్. అలానే ప్రీ డిఫైన్ క్లాసెస్ని అసైన్ చేద్దాం. btn బటన్ కలర్ నాకు బ్లూ కలర్లో రావడానికి ప్రైమరీని యూజ్ చేస్తున్నాను. అలానే ఎప్పుడైతే నేను క్లోజ్ బటన్ మీద క్లిక్ చేసేటప్పుడు క్లోజ్ అవ్వడానికి డేటా బిఎస్ డిస్మిస్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తున్నాను. మనకి మోడల్ అనేది క్లోజ్ అవ్వాలి కాబట్టి మోడల్. ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. ఏమో మనం క్లోజ్కి రాసాం కదా అట్రిబ్యూట్స్ క్లాస్. ఇప్పుడు చూడండి, క్లోజ్ బటన్ మీద క్లిక్ చేయగానే నాకు మోడల్ అనేది క్లోజ్ అయింది. మనం మోడల్ బాడీలో మనం ఏ HTML ఎలిమెంట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం పారాగ్రాఫ్ ట్యాగ్ని యూజ్ చేసాం కదా, ఇదే ప్లేస్లో మనం గ్రిడ్ని కూడా యూజ్ చేద్దాం. సో దానికోసం నేను ఒక డివిజన్ తీసుకుంటున్నాను. ఆ డివిజన్కి రో అనే ప్రీ డిఫైన్ క్లాస్ని అసైన్ చేస్తున్నాను. ఆ రోలో నేను ఒక 2 కాలమ్స్ అసైన్ చేస్తున్నాను. దానికోసం ఇంకొక చైల్డ్ డివిజన్ తీసుకొని కాలమ్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని అసైన్ చేస్తున్నాను. నేను 2 కాలమ్స్ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ కాలమ్, అలానే ఇది సెకండ్ కాలమ్.
ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. చూసారు కదా, ఇది ఫస్ట్ కాలం, ఇది సెకండ్ కాలం. సో ఇలా మనం మోడల్ బాడీలో గ్రిడ్స్ని ఇంకా ఏమైనా HTML ఎలిమెంట్స్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా మనం బూట్ స్ట్రాప్లో మోడల్ అనే కాంపోనెంట్ని క్రియేట్ చేస్తాం.